ఈరోజు మనము పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయితే ఈ విభాగం నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశం ఉంటుందనే అంశంపై చర్చించడానికి ఒక వీడియోని చేస్తున్నాం. అయితే జనరల్ నాలెడ్జి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మన డైలీ లైఫ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇది మంచి ఉపయోగకరమైన సబ్జెక్టు. అంతేకాక ఎగ్జామ్స్లో కూడా కేంద్ర బిందువుగా ఉండి ఉద్యోగం అనేది సాధించడానికి బాగా ఉపయోగపడే ఏరియా ఏదంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. అయితే ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అయితే మనము అత్యున్నతమైన మార్కులు ఈ విభాగం నుంచి సాధించి ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుంది అనే అంశంపై ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. అయితే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది రెండు భాగాలుగా చెప్పొచ్చు. ఒకటి జనరల్ స్టడీస్, అంటే ఇవి స్టాటిక్గా ఉంటాయి, ఒక్కసారి చదువుకుంటే మనము ఇక లైఫ్ లాంగ్ చదవాల్సిన అవసరం అనేది ఉండదు. రెండవది కరెంట్ అఫైర్స్. అయితే దీంట్లో కొంత సిలబస్ ఉంది. ఏ ఏ విభాగాలు జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్ మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మొట్టమొదటి చూస్తే మనము ఇంపార్టెంట్ డేస్ విత్ థీమ్స్, అంటే ముఖ్యమైన తేదీలు వాటి యొక్క థీమ్స్ అనే అంశాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. అలా ఈ యొక్క ముఖ్యమైన తేదీలు మరియు వాటి యొక్క థీమ్స్ అనేవి దాదాపుగా ఒక 1 year వరకు కూడా మనం వీటిని చదువుకున్నట్లయితే ఈ విభాగం నుంచి మీరు 1 mark అనేది గెయిన్ చేయొచ్చు ఈ అంశం నుంచి. అలానే భారతదేశంలో మొట్టమొదటి విశేషాలు, అలానే ప్రపంచంలో కూడా మొట్టమొదటి విషయాలు, ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ ద వరల్డ్, అలానే వరల్డ్ సూపర్లేటివ్స్, ఇండియా సూపర్లేటివ్స్, వరల్డ్ సూపర్లేటివ్స్, ఇండియా సూపర్లేటివ్స్ అనేవి అంశాలని మనము అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి అండి వరల్డ్ సూపర్లేటివ్స్ అంటే ప్రపంచంలో పొడవైన దేశం ఏది, అలానే ప్రపంచంలో చిన్న దేశం ఏది, ఇలాంటి అంశాల మీద మనం చదువుకోవాలి. ప్రపంచంలోనే విస్తీర్ణంలోనే పెద్ద దేశం ఏది, అలానే విస్తీర్ణంలోనే చిన్న దేశం ఏది, ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశం ఏది, ప్రపంచంలోనే జనాభాలోనే చిన్న దేశం ఏది, ఇలా వరల్డ్ సూపర్లేటివ్స్ అనేది ఇండియా సూపర్లేటివ్ అనే అంశాలని మనం అధ్యయనం చేయాలి. అలానే దీని తర్వాత వరల్డ్లోనే హైయెస్ట్, అలానే లాంగెస్ట్, డీపెస్ట్, అలానే లార్జెస్ట్ ఈవెంట్స్ అనే విశేషాలని కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే వరల్డ్లోనే హైటెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరము ఏది, అలానే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టాచ్యూ విగ్రహము ఏది అనే అంశాల మీద ఇట్లా మనం ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ మనము మన యొక్క స్టడీని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలానే ఇక ఈ విభాగం నుంచి జనరల్ స్టడీస్ విభాగం నుంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫేమస్ పర్సన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫేమస్ పర్సన్స్ అనే అంశాల మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి తబలాలో ఫేమస్ ఎవరు, అలానే షహనాయిలో ఫేమస్ ఎవరు, అలానే కంజీరాలో ఫేమస్ ఎవరు, అలానే కర్ణాటక మ్యూజిక్లో ఫేమస్ ఎవరు, ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలానే ఫేమస్ పర్సన్స్ అనే అంశాలు కూడా మనము ఈ విభాగంలో చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాక ఈ విభాగంలో నుంచే ఫేమస్ పర్సన్స్ క్లాసికల్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ ఫేమస్ పర్సన్స్ అంటే శాస్త్రీయ నృత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విభాగంలో ఎలా ఉంటాయంటే భరతనాట్యం, కూచిపూడి,
అలానే కథాకళి, ఇలాంటివన్నీ శాస్త్రీయ నృత్యం అన్నమాట. వీటిల్లో ఏ ఏ రాష్ట్రానికి ఏ ఏ శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి, అలానే వీటిల్లో ఫేమస్ పర్సన్స్ ఏంటి అనే అంశాన్ని కానీ మీరు బాగా అధ్యయనం చేస్తే ఈ విభాగం నుంచి కూడా ఒక 1 మార్క్ అనేది మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్. అదే మనం ఉదాహరణకు చూస్తే స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ మధ్య మనకి జాబ్ క్యాలెండర్ అనేది 10,054 పోస్టులకి అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రస్తుతము మనము ఈ యొక్క హైకోర్టు జాబ్స్కి అప్లై చేసుకునే సమయం అనేది ఉన్నది. కాబట్టి అందరూ హైకోర్టు అప్లై చేసుకున్న, బ్యాంక్స్ అయినా, ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్ అయినా, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ విభాగాల్లో ఈ యొక్క ఉద్యోగాలకి, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ యొక్క సూచనలు పడతాయని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే క్లాసికల్ డ్యాన్సెస్ స్టేట్స్, అలానే ఫోక్ డ్యాన్సెస్ స్టేట్స్, అంటే శాస్త్రీయ నృత్యాలు రాష్ట్రాలు, వాటిలో ప్రముఖమైన వ్యక్తులు. అలానే ఫోక్ డ్యాన్సెస్ ఆ యొక్క స్టేట్స్. అలానే ఆ అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా చదవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలానే మనం ప్రపంచంలోనే కంట్రీస్, వాటి యొక్క క్యాపిటల్స్, అలానే కంట్రీస్ క్యాపిటల్స్, వాటి యొక్క పార్లమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్స్, వాటి యొక్క లాంగ్వేజెస్, ఇవన్నీ విశేషాలని కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఈ విభాగం నుంచి ఉన్నది. ఆ తర్వాత మనము ఈ విభాగంలో అంతర్జాతీయమైన అంశాలు, అంతర్జాతీయ అంశాలంటే ఇప్పుడు మనము ప్రస్తుతం ఉన్న విశేషాలు మనం చూస్తే యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో ఉన్నది. ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని ఆపాలి అనే ఒక శాంతి సంస్థ అనేది కూడా మనకి ప్రపంచంలో ఉన్నది. అది యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శాంతి సంస్థగా ఉన్నది. అలానే మనము ఈ విభాగం కూడా బాగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. యుఎన్ఓ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దాని ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు, ఇలాంటి అంశాలతో పాటు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితితో పాటు దాని అనుబంధ సంస్థలను కూడా మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ FAO, WHO, WTO, అలానే నాటో, ఏషియన్, ఇలాంటి అన్ని కూడా ఒక 20 నుంచి 25 సంస్థలు ఈ యొక్క అంతర్జాతీయ సంస్థలు యుఎన్ఓతో పాటు కలిపి మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ విభాగం అనేది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి బాగా యూస్ఫుల్గా ఉన్న ఏరియా. ఇలా వీటిని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అంతేకాక ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్తే ముఖ్యంగా రవాణా సౌకర్యాలు. అయితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో వరల్డ్, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్ని రకాలైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అంటే ముఖ్యంగా 4 రకాలు, 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో వరల్డ్. వాటిల్లో ముఖ్యంగా మనం చూస్తే రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. అయితే భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే ఇండియన్ రైల్వేస్. 13 lakhs ఎంప్లాయీస్ వర్క్ ఎట్ ప్రజెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఇలా ఈ ఆర్ఆర్బి నుంచి కూడా మనం జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క ఎన్ని రకాల బోర్డుల ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ చేస్తారంటే 18 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయండి. ఇవి ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తూ ఉంటారు. అలా రైల్వేస్ని కూడా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఫాదర్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా, అలానే హౌ మెనీ రైల్వే జోనల్స్ ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ, ఇట్లాంటి అంశాలతో పాటు ఇక రహదారులు, నేషనల్ హైవేస్, అలానే ఇంటర్నేషనల్ వాటర్వేస్, అలానే ఇవన్నీ అంశాలన్నీ కూడా అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఎయిర్వేస్లో కూడా చూసుకుంటే అసలు
హూ డిస్కవర్డ్ ఏరోప్లేన్? ఎవరు డిస్కవర్ చేశారు, ఎప్పుడు డిస్కవర్ చేశారు, వాళ్ళు ఏ కంట్రీ? అలానే భారతదేశంలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎన్నున్నాయి? ప్రపంచంలోనే అతిపెద్దది ఏది, చిన్నవి ఏంటి, ఇట్లాంటి అన్ని రద్దీ అయిన విమానాశ్రయం ఏది? ఇలాంటి అంశాలు కూడా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలానే మనకి ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో పోస్టల్ పిన్ కోడ్ జోన్స్, అయితే పోస్టల్ పిన్ కోడ్ జోన్స్ గురించి కూడా చదువుకోవాలండి. ఎందుకంటే మనకి భారతదేశంలో ఇండియాలో పోస్టల్ వ్యవస్థ అనేది 1837లో స్టార్ట్ అయింది. కానీ 1837 నుంచి 1972 వరకు కూడా పోస్టల్ వ్యవస్థలో కొన్ని గందరగోళ అంశాలు అనేవి వచ్చాయి. ఎందుకంటే అప్పట్లో పిన్ కోడ్ సిస్టమ్ అనేది లేదు. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. అంటే 15 ఆగస్టు 1972 పిన్ కోడ్ సిస్టమ్ అనేది రావటం జరిగింది. ఈ పిన్ కోడ్ రావటం వల్ల మనకి ఆ పిన్ కోడ్లో 6 రకాలైన 6 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ద్వారా ఉత్తరం అనేది ఈజీగా బట్వాడా అనేది అవుతుందండి. అందుకని పిన్ కోడ్, పోస్టల్ పిన్ కోడ్ జోన్స్ గురించి మనం అధ్యయనం చేయాలి. అవి కూడా ఏ పిన్ కోడ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 522001 అనుకోండి గుంటూరు. 5 అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలానే తెలంగాణ. ఇది జోన్ అంటే రాష్ట్రాన్ని గురించి తెలియజేస్తుందండి. అలానే సబ్ జోను, ఇట్లా ఈ ఏరియాస్ అన్నిటిని కూడా బాగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. అలానే ఇక దీని తర్వాత పర్సన్స్ డిస్కవరీస్, వ్యక్తులు వాళ్ళు ఏమి డిస్కవర్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హూ డిస్కవర్డ్ బల్బ్, హూ డిస్కవర్డ్ ఏరోప్లేన్, హూ డిస్కవర్డ్ బైసికిల్, హూ డిస్కవర్డ్ సైకిల్ టైర్, ఇలాంటి అంశాలు కూడా మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఈ మధ్య మనకి సామాజిక మాధ్యమాలైన హూ డిస్కవర్డ్ ఫేస్బుక్, హూ డిస్కవర్డ్ గూగుల్, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క విభాగంలో అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతేకాక మనకి ఈ యొక్క విభాగం నుంచి కంట్రీస్ అండ్ బౌండరీ లైన్స్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బౌండరీ లైన్ ఏంటి, ఇండియాకి చైనాకి మధ్య ఏముంది, ఇండియాకి శ్రీలంక మధ్య ఏమున్నది, అలానే నార్త్ కొరియా, సౌత్ కొరియా, నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం, ఇలాంటి అంశాలు అనేవి మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాక మనకి క్రీడల్లో వచ్చే కప్స్, ట్రోఫీస్, అలానే కంట్రీసు, ఆ కంట్రీ యొక్క నేషనల్ గేమ్, అలానే క్రీడల్లో వాడే పదాలు, క్రీడల్లో వాడే పదాలు అనేవి కూడా మనం బాగా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూడో అనే క్రీడ అంటే జూడో ఆర్ట్ మెవాజా, కథ మెవాజా, నగావాజా, రదోరి అనే పదాలు జూడో అనే క్రీడలో వాడతారు. అలాంటి అన్ని వివిధ రకాలలో ఉపయోగించే పదాలన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కప్స్ అండ్ ట్రోఫీస్ అండి, అవి నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ కూడా వీటిని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. తర్వాత నేషనల్ ఎంబ్లమ్స్, కంట్రీసు నేషనల్ ఎంబ్లమ్స్, కంట్రీసు నేషనల్ సాంగ్స్, అలానే కంట్రీసు నేషనల్ డేస్, అలానే ఈ అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇక ఈ తర్వాత దీంట్లో మనకి జియోగ్రఫికల్ విశేషాలు, జియోగ్రఫికల్ విశేషాల్లో అంటే అసలు ప్రపంచంలో యూనివర్స్ గురించి, ఆ యూనివర్స్లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్ మూవ్ అనేది ఎలా ఉంటాయి, వాటి చలనాలు, అలానే రొటేషను, రెవల్యూషను, ఈ అంశాలు అనేవి, లాటిట్యూడ్స్ అనేవి, లాంగిట్యూడ్స్ అనేవి, వీటిని డిస్కస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలా ప్రపంచంలో జరుగుతున్న విశేషాలు, ప్రపంచంలో భౌగోళిక విశేషాలు, భారతదేశంలోని భౌగోళిక విశేషాలు, ఇవన్నీ అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అనుకోండి, 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, అలానే
68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య ఉన్నది. ఇలా అన్ని కంట్రీస్ యొక్క బౌండరీస్ అన్ని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇలా ఇండియన్ జాగ్రఫీతో పాటు వరల్డ్ జాగ్రఫీ కూడా మనం అధ్యయనం చేస్తే ఈ ఏరియా నుంచి మంచి మార్క్స్ అనేవి సాధించి జాబ్ అనేది రావటానికి మనకి చాలా సుగమంగా మార్గం అనేది ఏర్పడుతుంది. అలానే ఇక ఈ విధానం తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీ తర్వాత జాగ్రఫీ తర్వాత ఎక్కువగా మళ్ళీ మనకి వచ్చేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంశాలు మనము భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు రాయటం జరిగింది, దానికి ఎంతకాలం పట్టింది, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటి, అలానే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, అలానే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, దేనిని లెజిస్లేటివ్ అంటాం, దేన్ని ఎగ్జిక్యూటివ్ అంటాం, దేన్ని జ్యుడిషియరీ అంటాం. అలానే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఏ రకంగా 3 ఆర్గాన్స్ ఇన్ గవర్నమెంటో అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా అలానే ఉంది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో పాటు లోకల్ గవర్నమెంట్స్, స్థానిక సంస్థలు, వాటిని కూడా మనం అధ్యయనం చేయాలి. అలానే ఇక కాన్స్టిట్యూషన్లో వచ్చే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్, దానిలో ఆర్టికల్స్, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాన్ని కాన్స్టిట్యూషన్ రాయటానికి ఎంత సమయం పట్టింది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలానే హిస్టారికల్ ఈవెంట్స్, అయితే హిస్టారికల్ ఈవెంట్స్లో మనము ఇండియన్ హిస్టరీ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లో ప్రధాన శీర్షికగా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ యొక్క చరిత్ర, భారతదేశ చరిత్రని 3 భాగాలుగా చెప్పొచ్చు. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇలా 3 రకాలైన విభాగాలుగా మనం విభజించాం. అయితే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి, అంటే సింధు నాగరికత దగ్గర నుంచి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి వరకు, అంటే 1947 ఆగస్టు 15 వరకు కూడా ఈ అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ సివిలైజేషన్, కల్చర్ మీద ఎక్కువగా బిట్స్ వస్తాయండి. మళ్ళీ తరువాత మనకి ప్రధాన శీర్షికగా పోషించేది ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్ అంటాం. ఆ ఫ్రీడమ్ మూమెంట్ అనేది 1885 నుంచి 1947 వరకు. ఆ ఫ్రీడమ్ మూమెంట్, నేషనల్ మూమెంట్ డివైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. అలా 3 విభాగాలుగా ఉన్నాయి. ఆ 3 విభాగాల్లో వచ్చే అంశాలన్నీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. అలానే ఇక దీంట్లో ఎకానమీ పార్ట్ అనేది కూడా ఉంటుందండి జనరల్ స్టడీస్లో. ఈ ఎకానమీ పార్ట్లో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ, అంటే దాంట్లో మనకి ఇండియన్ ఎకానమీలో మనకి బడ్జెట్, ఆ బడ్జెట్ అనేది బాగా చదవాలి. ప్లాన్స్, 5 years ప్లాన్స్ అండి. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో మనం ఎస్టాబ్లిష్ అయింది. ఆ ప్లానింగ్ కమిషను 5 yearsకి ఒకసారి వచ్చిందండి. ఆ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ అయ్యి ఇప్పుడు నీతి ఆయోగ్గా మారిపోయింది. కాబట్టి ప్లానింగ్ కమిషన్ దగ్గర నుంచి, నీతి ఆయోగ్ దగ్గర నుంచి అన్ని విషయాలను కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటన్నిటిని అధ్యయనం చేయాలి. అయితే మొన్న Group 2 ఎగ్జామ్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో హౌ మెనీ గోల్స్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అని అడిగాడండి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. సో కాబట్టి అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే ఇక రివర్స్, ఇండియాలో రివర్స్ సిస్టమ్ అనేది గురించి బాగా నేర్చుకోవాలి. భారతదేశంలో ప్రధానమైన నదులు అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడికి వెళ్ళి అలానే సముద్రంలో కలుస్తున్నాయి, వాటి మీద ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్టు యొక్క యూస్ఫుల్ ఉపయోగాలు ఏంటి. ముఖ్యంగా మనము భారతదేశం అనే పేరుతోటి ఉన్న నది ఇండస్ అంటే సింధు నది. దానికి ఉన్న ఉపనదులు 5: జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇలాంటి వీటిల్లో ఏ నది భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే అంశాలు ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారండి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. డ్యామ్స్, రివర్ సిస్టమ్, అలానే అంతేకాకుండా ఆ రివర్స్ పక్కన ఉన్న సిటీస్, రివర్ సైడ్ సిటీస్ ఇన్ ఇండియా, రివర్ సైడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే నదీ పక్కన ఉన్న నగరాలు, భారతదేశంలో నదీ పక్కన ఉన్న నగరాలు అనేవి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ చూసామనుకోండి, ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉన్నది, అలానే లండన్ సిటీ ఏ నదిని ఒడ్డు ఉన్నది. అలాంటి అంశాలు అనేవి మనం జాగ్రత్తగా జనరల్ స్టడీస్ విభాగంలో అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే ఇక మనకి జనరల్ స్టడీస్లో కొన్ని జనరల్ సైన్స్ బిట్స్ కూడా ఉంటాయండి. ముఖ్యంగా వాటిల్లో బ్లడ్ గ్రూప్స్, విటమిన్స్, అలానే డిసీజెస్, ఇలాంటి అంశాలన్నీ కూడా బాగా అధ్యయనం చేయాలి. బ్లడ్ గ్రూప్స్, అలానే విటమిన్స్ ABCD EK, వాటిలో వాటర్ సాల్యుబుల్స్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్స్ అనేది అడుగుతాడు. డిసీజెస్, 3 రకాలైన డిసీజెస్, ఇలాంటివన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఈ జనరల్ స్టడీస్లో ఉంది. ఇకపోతే జనరల్ స్టడీస్తో పాటు మనం కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటన్నిటిని అనేది తర్వాత చెప్తానండి. ముందు అసలు వీటిల్లో ఉన్న సిలబస్. అయితే ఈ జనరల్ స్టడీస్ అనేవి లో కరెంట్ అఫైర్స్ అనేది ప్రధాన శీర్షిక అనేది ఏర్పడుతుంది. ఎక్కువ మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. అంటే ఏదో ఒక పేపర్, ఇంగ్లీష్ మీడియంలో మీరు ఎగ్జామ్ రాయాలి, ఇంగ్లీష్ పేపర్ చదవాలి. తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలి, తెలుగు పేపర్ చదవాలి. ఈ పేపర్ చదివేటప్పుడు మనకి ముఖ్యంగా మనం చూస్తే అవార్డ్స్ అనేవి మనము వీటిని ఎలా చదవాలండి అంటే దీన్ని ఈజీగా గ్రాస్ప్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో అత్యున్నతమైన చలనచిత్ర పురస్కారాలు ఆస్కార్, ఆ తర్వాత రెండవవి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, మూడవవి బ్యాఫ్టా అవార్డ్స్. వీటిని మనం చూస్తే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం జనవరి 1st వీక్లో అనౌన్స్ చేస్తారు, ఇష్యూ చేస్తారు. అలానే బ్యాఫ్టా అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్ అనౌన్స్ చేస్తారండి. అలానే ఆస్కార్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ 1st వీక్. ఇలా ఒక్క సంవత్సరం కానీ జాగ్రత్తగా ఫాలో అయితే ఇక నెక్స్ట్ ఇయర్ అదే వస్తాయండి. అంతేకాదండి, ఆస్కార్ అవార్డ్స్లో వచ్చిన అవార్డ్స్
మళ్ళీ సేమ్ 75% గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బ్యాఫ్టా అవార్డ్స్ లో ఉన్న మూవీస్కే వస్తాయండి. అలా మనము వీటిని జాగ్రత్తగా ప్రతి సంవత్సరము వస్తాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అదే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్. అలానే ఇక ఆస్కార్ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బ్యాఫ్టా అవార్డ్స్ తర్వాత ఈ ఫేమస్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ద వరల్డ్, నోబెల్ అవార్డ్స్. ఇవి ప్రతి సంవత్సరం అండి December 10th ఇష్యూ చేస్తారు, డ్యూ టు ద డెత్ యానివర్సరీ ఆఫ్ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలా దిస్ అవార్డ్స్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్ October 1st Monday to 2nd Monday. ప్రతి సంవత్సరం అండి October 1st Monday నుంచి 2nd Monday వరకు అనౌన్స్ చేస్తారు, December 10th ఇష్యూ చేస్తారు. ఆ అంశాన్ని కానీ మీరు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెలుసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాల వరకు జాబ్ కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారో అప్పటిదాకా మీకు అది యూజ్ అవుతానే ఉంటుందండి. అందుకని కరెంట్ అఫైర్స్ కి మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనము వార్తాపత్రికలు చదివి, పక్షపత్రికలు కానీ మాసపత్రికలు కానీ చదువుకొని వాటి ద్వారా మనము ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన విధానం ద్వారా మీరు కానీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అత్యధికంగా మార్కులు సాధించవచ్చు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదండి. కొన్ని క్లూస్ అని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అలానే ప్రపంచంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు నోబెల్ అయితే, ఆసియా ఖండంలో అత్యున్నతమైనవి రామన్ మెగసెస్ అవార్డ్స్, భారతదేశంలో అయితే భారతరత్న. కాబట్టి ఇట్లాంటి అవార్డ్స్తో పాటు ఇక మనకి భారతదేశంలోనే ఉన్న అవార్డ్స్ అనేవి కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో చలనచిత్ర అవార్డ్స్ అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలానే సాహిత్య పురస్కారాలు, జ్ఞాన్పీఠ అవార్డ్స్, శాస్త్ర సాంకేతిక రంగ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్ అన్నిటినీ కూడా మనం మిలిటరీ అవార్డ్స్, పరమవీర చక్ర, ఇలాంటి అవార్డ్స్ అన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందండి. ఇవి ప్రతి సంవత్సరము అప్డేట్ చేసుకోవాలండి. అందుకనే వీటిని కరెంట్ అఫైర్స్. అలానే ఇక మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ముఖ్యంగా 8 రకాలైన క్రీడలండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆ 8 రకాల క్రీడలను పక్కన పెట్టేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏంటండి 8 రకాల క్రీడలు ఏంటండి? ఎవ్రీ 4 years కి జరిగేవి అంటే ఒలింపిక్స్, అదర్ నేమ్ యాజ్ సమ్మర్ ఒలింపిక్స్, అదర్ నేమ్ యాజ్ లీప్ ఇయర్ గేమ్స్. సెకండ్ వన్ ఈజ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్, థర్డ్ వన్ ఈజ్ యూత్ ఒలింపిక్ గేమ్స్. ఇవి మూడింటిని ఆర్గనైజ్ చేసే ఆర్గనైజేషన్ IOC. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు, దీన్ని ఆర్గనైజ్ చేసేది ఏంటి? ఆ తర్వాత ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, అలానే ప్రపంచ కప్ హాకీ పోటీలు, అలానే కామన్వెల్త్ గేమ్స్, అలానే ఏషియన్ గేమ్స్. ఈ 8 రకాల క్రీడలు కూడా ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతాయండి. ఈ 4 years జరిగేవి మనం అంతా ఒక చార్ట్ వేసుకోవాలి. 2020లో, 24, 28, 32లో ఎలా జరుగుతాయి, ఇవన్నీ చార్ట్ వేసుకొని ఈజీగా మనం వాటిని గ్రాస్ప్ చేయొచ్చు. అలానే టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్, 4 types ఆఫ్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, US. ఇవి జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇలా ఒక టేబుల్ లాగా దీన్ని కానీ వేసుకుంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లో వచ్చే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ కూడా మనము చదువుకోవచ్చండి ఈజీగా. అందుకనే మీకు ఏం చెప్తున్నానంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎక్కువ మార్క్స్ రావాలి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మనం నోట్ చేసుకోవాలి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ లోనే
మనం ఆ విభాగాలు పెట్టుకోవాలి. ఓకే, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలానే అపాయింట్మెంట్స్, డెత్స్, ఇట్లాంటివన్నీ విభాగాలు వస్తాయండి. వీటన్నిటిని జాగ్రత్తగా మనము ప్రిపేర్ చేసుకుంటే ఓన్ నోట్స్ ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించి జాబ్ అనేది మనం సాధించడానికి మార్గం చాలా దగ్గర అవుతుందండి. సో అంతేకాక స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సమిట్స్, కాన్ఫరెన్సెస్, వాటి థీమ్స్. అసలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో సమిట్స్ ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, వాటి థీమ్ ఏంటి, ఎవరెవరు దీనికి అటెండ్ అయ్యారు, దీనికి అధ్యక్షత వహించింది ఎవరు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, దీనికి ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సమిట్కి, యుఎన్ఓ సమిట్కి ఎక్కడ జరిగితే ఆ కంట్రీ ప్రెసిడెంట్ దానికి ప్రెసిడెంట్ అవుతాడండి. ఇక కంప్లీట్గా అలా గుర్తుపెట్టుకోండి. అలా కొన్ని ఎలా వస్తాయి అంటే మనం చదువుకుంటూ ఉంటే మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. సో ఐడియాస్ ద్వారా ఎనలైటికల్గా స్టడీ, కంపారిజన్ ఆఫ్ స్టడీ అనేది దీనికి ముఖ్యమండి. సో కాబట్టి దీని తర్వాత మనకి రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అనేది గ్యారెంటీగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుందండి. అని వాళ్ళు హంగర్ ఇండెక్స్, జెండర్ గ్యాప్ ఇండెక్స్, డెమోక్రసీ ఇండెక్స్, కరప్షన్ పర్స్పెక్షన్ ఇండెక్స్, ఇలాంటి ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి కూడా మనం బాగా అధ్యయనం చేయాలండి కరెంట్ అఫైర్స్ ఏరియాలో. అలానే మనకి బుక్స్ అండ్ ఆథర్స్, ప్రతి నెలలో ఎన్నో కొన్ని బుక్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారండి ఆథర్స్. ఇవి న్యూ బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి బాగా చదవాలి. బుక్స్ అండ్ ఆథర్స్ విభాగం నుంచి మనకి 4 ఏరియాస్ ఉన్నాయి. ఏంటండి అంటే ఏన్షియంట్ బుక్స్ అండ్ ఆథర్స్, మిడివల్ బుక్స్ అండ్ ఆథర్స్, మోడర్న్ బుక్స్ అండ్ ఆథర్స్, అలానే ప్రజెంట్ 2026 బుక్స్ అండ్ ఆథర్స్. ఇలా 4 విభాగాల్లో నుంచి మనం ఈ బుక్స్ అండ్ ఆథర్స్ని బాగా చదవాలండి. సో ఇలా దీనితో పాటు మనము అబ్రివేషన్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అబ్రివేషన్స్ అనేవి మనం ముఖ్యంగా చదవాలి. సో అబ్రివేషన్స్ అంటే విచ్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే ఫిఫా, అంటే ఫిఫా అబ్రివేషన్ చదవాలి. అట్లాంటివన్నీ అబ్రివేషన్స్ అన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. అలానే పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తులు, అంటే వార్తల్లో వ్యక్తుల్లో ఎవరు రీసెంట్గా అయ్యారు, ఏం దేనికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 77 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఆన్ 26th of January 2026. ప్రతి సంవత్సరం వస్తారండి, ఈ సంవత్సరం ఎవరు వచ్చారు. ఇట్లా వార్తల్లో వ్యక్తులు అనే విషయాల్ని బాగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇలా 3 విభాగాలు మనకి దీనికి ఉన్నాయి. అవి ఏంటంటే శాటిలైట్స్ అండి. శాటిలైట్స్ అనేవి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. దాన్ని విభాగం ఒకటి మనకుంది ఇస్రో. అలానే ఇంకొకటి రక్షణ వ్యవస్థ అండి, అది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇస్రో ఉంది, డిఆర్డిఓ ఉంది. అలానే స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, ఇలాంటి 3 విభాగాలు బాగా దీని నుంచి అధ్యయనం చేయాలి. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆపరేషన్ సింధూర్ అనే విభాగంలో భారతదేశం పాకిస్తాన్ని నిలువరించడానికి ఉపయోగించిన మిసైల్ పేరేంటి అని మొన్న ఈ మధ్య ఎగ్జామ్లో అడిగారు. ఆకాష్. అట్లా మనము ఈ విభాగాన్ని నుంచి మనము మొత్తం వివరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సో అట్లా దీనితో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వాటి యొక్క ప్రెసిడెంట్స్, దాని యొక్క చైర్మన్స్, దాని యొక్క సిఇఓస్, ఇవన్నీ అధ్యయనం చేయాలి. ఇక చివరిగా మనం హూ ఈజ్ హూ, ప్రపంచంలో ఎవరు ఏ పదవిలో ఉన్నారు,
భారతదేశంలో ఎవరు ఏ పదవిలో ఉన్నారు. అలానే మనము ఇక భారతదేశ విశేషాలు, ఆంధ్రప్రదేశ్, ఏదైనా మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్ రాస్తూ ఉంటే మీరు చదవాల్సింది ముఖ్యంగా జాతీయ విషయాలు, రాష్ట్రీయ విషయాలు చదువుకుంటే సరిపోతుంది. కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అప్లై చేస్తే అంతర్జాతీయ విషయాలతో పాటు మన జాతీయ విషయాలను చదవాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడు రాష్ట్ర విషయాలని అంతగా చదవాల్సిన అవసరం లేదండి. కాబట్టి మనము ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, మీరు ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి, కానీ చిన్న చిన్న మార్పులు తీసుకుంటే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ విభాగం మీద మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. ఏం లేదండి, మీకు ఈరోజు ఒకే ఒక సూచన చెప్తున్నాను. జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కాకుండా మిగిలిన అన్ని ఎగ్జామ్స్కి చదవాల్సింది జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, నేను ఈ ఎగ్జామ్స్ కాకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను అని అనుకుంటే అప్పుడు మీరు చదవాల్సినవి కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఈ విషయాన్ని మీరు బాగా అధ్యయనం చేయాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ని మేము ఈ 2 రాష్ట్రాల్లో జీకే కరెంట్ అఫైర్ చెప్తూ తిరుగుతూ ఉండేటప్పుడు ఏం ఎగ్జామ్ రాస్తున్నావయ్యా అని అడిగితే కొంతమంది అభ్యర్థుల్ని వాళ్ళు ఏం చెబుతారంటే నేను అన్ని రాస్తాను సార్ అంటే. అన్ని రాసేది ఏంటండి? ఇప్పుడు మీరున్నారండి, మీరు ఏ ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊరి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ ఎక్కి కండక్టర్ గారిని ఫలానా ఊరికి టికెట్ ఇవ్వండి అని అడగాలి. అలా కాకుండా బస్ ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వమంటే ఎలా ఇస్తారండి? సో కాబట్టి ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచంలో భారతదేశంలో జాబు సాధించడం అనేది చాలా తేలికండి. ఎందుకంటే అప్లై చేసేవాళ్ళు మోర్ పీపుల్ ఉన్నారండి, కానీ దాంట్లో నాకే జాబ్ కావాలి అని చదివే వాళ్ళు ఒక 20% మాత్రమే ఉన్నారండి. మీరు కానీ 20% మాత్రమే మీరు వాళ్ళకన్నా ముందుంటే చాలండి జాబ్ వస్తుంది. అయితే మీరు అన్నారు కదా బస్ ఎక్కి బస్ స్టాండ్ అని. కాబట్టి మీరు ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకున్నారో ఆ ఎగ్జామ్కు సంబంధించిన సిలబస్ మీ యొక్క సెల్ ఫోన్లో కాదండి, మీరు ఆ సిలబస్ని హార్డ్ కాపీగా మీ దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ ఎంచుకొని కోచింగ్కి వెళ్ళినప్పుడు మనము ఏ విభాగాలు సారుతో డిస్కస్ అయిపోయినది చదువుకున్నవన్నిటినీ అండర్లైన్ చేసుకోవాలి. అలాగాని మీరు ప్రిపేర్ అయితే అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసినా మనకి కావాల్సింది ఒక్క జాబ్ అండి. సో కాబట్టి మీరు కాంపిటేటివ్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నేను చెప్పే సలహా ఏంటంటే ముఖ్యంగా సిలబస్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. ఇక ఫైనల్గా సిలబస్తో పాటు ఎగ్జామ్స్ అన్ని కూడా ఇప్పుడు సిబిటి ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. కాబట్టి మన కరెంట్ అఫైర్స్ విభాగంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, మీరు ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ కాకుండా ఈవినింగ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాస్తున్నారంటే మార్నింగ్లో జరిగిన ప్రపంచంలో భారతదేశంలో జరిగిన అంశాలు కూడా కరెంట్ అఫైర్స్గా ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది బాగా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలండి.
అంటే ఈ రోజు ఎగ్జామ్ రాస్తున్నారంటే నిన్నటి వరకు కరెంట్ అఫైర్స్ మనము చదవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రాసే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. గతంలో మనము ఎగ్జామ్ రాసామంటే ఆ పేపర్ తయారు చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి పంపించాలి. కాబట్టి 45 days బిఫోరే వచ్చింది. ఇదొక్కటి మీరు గమనించండి స్టూడెంట్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ విభాగంలో చాలా జాగ్రత్త అవసరం. సో కాబట్టి ఈ యొక్క విశేషాలని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయి. ఇలాంటి విశేషాలు అనేవి మీరు బాగా నాలాంటి ఒక లెక్చరర్ చేత వినాలి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ మనకు కావాలి. మనకి ఏంటంటే బేస్ అనేది కావాలండి. ఆ బేస్ అనేది మనకి 2 రాష్ట్రాల్లో చాలా సోషల్ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ లాగా సమాజాన్ని అభివృద్ధి ధ్యేయంతో పనిచేస్తున్న మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి వచ్చి మీరు జాబు సాధించాలని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇక్కడ యాజ్ ఏ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నాను. నేను గత 27 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు ఒక 20 జిల్లాలలో ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి డీల్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సూచనల్ని మీరు దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్లో రాసి మీరందరూ కూడా ఉద్యోగార్థులు కావాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.